కేశవ నారాయణ కన్నాకు నిజం తెలియడంతో ఊహించని నిర్ణయం తీసుకున్న మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే మహాలక్ష్మికి హారిక ఇచ్చిన సలహా మేరకు ఇంకా వెంటనే చక్రికి అయితే ఆ విషయం చెప్తుంది. విడాకులు తీసుకుందామని చెప్పేసేసరికి నేను విడాకులు ఎలా తీసుకుంటాను, మీరు నా ఇంటికి కోడలుగా వచ్చారు, నా ఇంట్లోనే ఉండాలి అన్నట్టు మాట్లాడడంతో అది కలగన్న మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంట్లో మాట్లాడడం అంత మంచిది కాదని బయటికి వెళ్ళి మాట్లాడాలి అన్న ఉద్దేశంతో ఇద్దరు కూడా బయటికి వెళ్తారు. ఇంకా అలా బయటికి వెళ్ళి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఏంటి మహాలక్ష్మి గారు, అసలు ఏ విషయం గురించి మీరు నాతో మాట్లాడాలనుకున్నారు, దేని గురించి మాట్లాడాలనుకున్నారు అంటూ మహాలక్ష్మిని అడిగిన చక్రికైతే మనిద్దరం కలిసి ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, పెళ్ళి గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు, పైగా కేవలం నన్ను కాపాడగలరు అన్న ఉద్దేశంతో మాత్రమే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మీ జీవితం మీది, నా జీవితం నాది. నేను పెళ్ళి మీ నుంచి దూరం అయ్యి మా పుట్టింటికి వెళ్ళాలని అనుకోవట్లేదు. నేను గొప్ప స్థాయికి వెళ్ళాలి అన్న ఆలోచనే నాకు ఉంది. అందుకోసమనే చెప్తున్నాను. నేను గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే ఈ బంధాలు బాంధవ్యాల మధ్య నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. నేను మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోయే ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి వస్తుందేమోనని భయమేస్తుంది. మీరు విడాకుల గురించి కనుక్కోండి, మనిద్దరం విడాకులు తీసుకుందాము అని చెప్పి మహాలక్ష్మి అయితే చక్రికి చెప్తుంది. చెప్పేసేసరికి ఆ మాట వినడంతో ఈవిడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మరి మా ఇద్దరిని విడదీయడానికే ప్లాన్ చేసిందా, ఈవిడ్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టాను అని చెప్పి ఇంకా మహాలక్ష్మిని ఏమీ అనకుండా చక్రి అయితే కొంచెం సైలెంట్గానే ఇంటికి వచ్చి బాధపడడం జరుగుతూ ఉండేసరికి ఇలా బాధపడడం కాదు, కానిస్టేబుల్ తోటే మాట్లాడాలని వెంటనే కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి కళ్ళంట నీళ్లు తెచ్చుకుని ఎంతగానో బాధపడుతున్నట్టు ఇంకా నటించడంతో ఇంకా కానిస్టేబుల్ అయితే ఏంటి మీ ఇద్దరు విడాకులు తీసుకుందాం అనుకుంటున్నారా, అలా ఎలా విడాకులు తీసుకుంటారు, విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది, విడాకులు తీసుకోవడానికి ఎలాంటి ఆస్కారం లేదు, మీ ఇద్దరి పెళ్ళి మేము పోలీసులందరినీ ఎదిరించి పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిసినా కానీ నేను మీ ఇద్దరికి పెళ్లి చేశాము అంటే ఖచ్చితంగా మీరిద్దరూ కలిసి ఉండాల్సిందే, కలిసి లేకపోతే కుదరదు అని చెప్పి ఇంకా చక్రికైతే చెప్తాడు. నేను అదే చెప్తున్నానండి, కలిసి ఉండాలి అన్న ఉద్దేశమే చెప్తున్నాను, అయినా వినిపించుకోకుండా తను నా దగ్గర నుంచి విడాకులు తీసుకోవాలని అనుకుంటుంది. దానికి నేనేం చేస్తాను, కానీ తనకి విడాకులు ఇవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ ఇంకా చెప్పడంతో మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగానే మీరే ఏదో ఒకటి చెయ్యాలి, నా మనసులోని మాటలు మీకు తెలుసు, నేను మహాలక్ష్మిని ఎంతలా ఇష్టపడ్డానో కూడా మీకు తెలుసు, అంతలా ఇష్టపడ్డ తర్వాత కూడా మీరు నా నుంచి మహాలక్ష్మిని దూరం కాకూడదు అన్న ఒకే ఒక్క కారణం చేత మా ఇద్దరికి పెళ్లి చేశారు. మరి అలా పెళ్లి చేసిన తర్వాత మేమిద్దరం విడిపోవడానికి ఎలా సహకరిస్తారు, మేము విడాకులు తీసుకుని విడిపోతే మీరు సంతోషంగా ఉంటారా, మాకు పెళ్ళికి చేసిన దానికి అర్థం ఉందా అంటూ ఇంకా ఈ కానిస్టేబుల్తో అయితే చక్రి మాట్లాడేసరికి సరే నేను చూసుకుంటానని వెంటనే మహాలక్ష్మికి కాల్ చేస్తాడు. కాల్ చేసేసరికి ఏమ్మా బాగున్నావా, నేను కానిస్టేబుల్ని అని చెప్పాను కానీ బాగున్నాను సార్ అని చెప్పనేసరికి మీ ఇద్దరూ బాగానే ఉంటున్నారా, మరి అంత బాగా ఉన్నప్పుడు మీరు విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు, అయినా మిమ్మల్ని నేను కమిషనర్ని వాళ్ళని వీళ్ళని ఎదిరించి మరీ మీ ఇద్దరి పెళ్లి చేశాము, మీరు విడాకులు తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అంటూ ఇంకా కానిస్టేబుల్ వార్నింగ్ ఇచ్చేసరికి మహాలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే అదే విషయం చక్రికి చెప్పేసరికి అయితే నేను లాయర్ని కలిసిన విషయం ఆ కానిస్టేబుల్ గారికి తెలిసిపోయినట్టుంది, అందుకే మీకు వార్నింగ్ ఇచ్చారు, ఇప్పుడు మనం విడాకులు తీసుకోలేమండి అంటూ చెప్పేసరికి ఇంకా అవునా అనుకుంటూ ఆలోచించుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది. ఎస్, నేను చేసిన ప్లాన్ వర్కౌట్ అయింది, మహాలక్ష్మి ఇక్కడే ఉంటుంది, నా నుంచి విడాకులు తీసుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు అని తెగ సంతోషపడిపోతాడు. ఇంకా వెంటనే హారికకు ఫోన్ చేస్తుంది.
చెప్పు మహా అని చెప్పాను, కానీ నీతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలి వదిన అని చెప్పనేసరికి, నేను ఒక పావు గంటలో చేస్తాను, మీ అన్నయ్య ఇప్పుడు ఆఫీస్కి రెడీ అవుతున్నారు, నేను మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది. పెట్టేసేసరికి వదిన ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. పావు గంట కాస్త అరగంట పడుతుంది. అరగంటలో ఫోన్ చేస్తుంది. చెప్పు మహా అనగానే, విడాకుల కోసమని లాయర్ దగ్గరికి వెళ్ళాము వదిన, లాయర్ ద్వారా కానిస్టేబుల్ తెలుసుకున్నట్టున్నాడు. ఆ కానిస్టేబుల్ నాకు ఫోన్ చేసి విడాకులు తీసుకుంటే కుదరదు అంటూ మాట్లాడుతున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే, అదే విషయం ఇంకా చెప్పింది కదా, చెప్పేసరికి సరే అయితే నీకు అక్కడ ఏ ప్రాబ్లం లేనప్పుడు ఇంకెందుకు, కొన్ని రోజులు అక్కడే ఉండు, అక్కడి నుంచే నీ జీవితం ఎటు వెళ్ళాలో ఏంటో నిర్ణయం తీసుకో అని మహాలక్ష్మికి కాస్త సలహా ఇస్తుంది హారిక. అదే విషయం చెప్పేసేసరికి విడాకులు అనగానే, ఆ విడాకులు అన్న మాటను కాస్త కేశవ వింటాడు. వినేసేసరికి, ఏంటి అన్నయ్య విడాకులు అంటున్నారేంటి, వదిన నువ్వు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా అంటూ మాట్లాడేసరికి, అదేమీ లేదు అనగానే, లేదు మీ ఇద్దరూ చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు, అంటే విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారు, అసలు ఏంటిదంతా, విడాకులు తీసుకోవాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు, మా దగ్గర ఏదైనా నిజాలు దాస్తున్నారా, అబద్ధాలు చెప్తున్నారా, ఏంటి వదిన మమ్మల్ని మోసం చేస్తున్నారా అంటూ మాట్లాడేసరికి, లేదు మేమెందుకు మోసం చేస్తాము, అయినా మిమ్మల్ని మోసం చేయవలసిన అవసరం మాకేముంది కేశవ అని చెప్పాను, కానీ లేదు వదిన మోసం చేస్తున్నారు అని బాధపడుతూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు కేశవకు తెలిసింది ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయే ప్రమాదం ఉంది అని. ఇంకా ఎంతగానో భయపడుతూ చక్రి అయితే ఉంటాడు. మహాలక్ష్మి కూడా గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా అదే విషయం సాయంత్రం వచ్చాక మాధవతో మాట్లాడుతూ ఉండగా కన్నా వస్తాడు. కన్నా వచ్చేసరికి, ఏంటి అన్నయ్య వదిన విడిపోవాలనుకుంటున్నారా, విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా, ఏం మాట్లాడుతున్నారు, అన్నయ్య వదిన విడిపోవడం ఏంటి, విడాకులు తీసుకోవడం ఏంటి, అన్నయ్యను వదిన వదిలి వెళ్ళిపోతుందా, అన్నయ్య జీవితంలోంచి వదిన ఉండదా అంటూ ఇంకా కన్నా అయితే కళ్ళంట నీళ్లు పెట్టుకుంటాడు. ఒరే కన్నా అలాంటిదేమీ ఉండదురా, అలా ఏమైనా ఉంటే ముందే తెలుస్తుంది కదా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, టెన్షన్ పడద్దు, ఎలాంటి టెన్షన్ పడకుండా ఉండు, కాముగా ఉండు, నువ్వు కంగారు పడకు అంటూ మాట్లాడేసరికి, ఏం కంగారు పడకుండా ఉండాలన్నయ్య, ఏం కాముగా ఉండాలి నాకు అర్థం కావట్లేదు, అన్నయ్య వదిన విడాకులు తీసుకుంటున్నారు అన్న విషయం నాకు తెలిసినప్పటి నుంచి నేను చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నాను, మరి అలాంటిది కాముగా ఉండు అని ఎలా మాట్లాడగలుగుతున్నావు, ఎలా మాట్లాడాలని అనిపిస్తుంది నీకు అసలు అని చెప్పి మాట్లాడేసరికి, అంటే ఇప్పుడు ఏంట్రా నువ్వే టెన్షన్ పడుతున్నావా అని చెప్పాను, కానీ టెన్షన్ కాకపోతే ఇంకేముంటుంది అన్నయ్య, నాకు చాలా భయంగా కూడా ఉంది అంటూ మాట్లాడేసరికి, భయపడకరా ఏమీ ఉండదు, మీ అన్నయ్య వదిన ఎప్పటికీ కలిసే ఉంటారు అంటూ మాట్లాడేసరికి, సరే అని ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోయేసరికి ఇంకా మహాలక్ష్మి ఆలోచనలో పడుతుంది. అసలు ఏంటి నా పరిస్థితి, ఇంకా నేను ఈ ఇంటి దగ్గరే లాక్ అయిపోయి ఉండిపోవాలా, ఇలా ఈ ఇంటి దగ్గర లాక్ అయిపోయి ఉండిపోతే నా పరిస్థితి ఎటు వెళ్తుంది, ఎటు నా జీవితాన్ని మలుచుకోవాలి అని మహాలక్ష్మి ఆలోచనలో పడుతుంది. అలా ఆలోచిస్తూ ఉండగా ఈలోపు ఇల్లంతా కూడా చాలా గత్తరగా ఉంటుంది. పైగా వాష్రూమ్లో చాలా దారుణంగా పైనుంచి పెంకులు అదంటే అచ్చులు అయ్యి పడిపోవడంతో మహాలక్ష్మి ఒక్కసారిగా కేక వేసేసరికి గబగబా అందరూ వస్తారు. ఏమైంది మహాలక్ష్మి అని చెప్పాను, కానీ పెద్ది ఈ గోడ అంతా పగుళ్ళు పడిపోయి కింద పడిపోతున్నాయి అని చెప్పనేసరికి, అన్నయ్య మనం ఇల్లు కొంచెం బాగు చేసుకోవాలి, వదిన వచ్చింది కదా ఇబ్బంది పడుతుంది, తను ఇంట్లోంచి వెళ్లకుండా ఉండాలి అన్నా ఏం చేయాలి అన్నా ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలి, మన ఇంటిని మనం బాగు చేసుకోవాలి, లేదంటే వదిన ఉండదు అంటూ మాట్లాడేసరికి, ఇప్పుడు ఏం చేయమంటావరా అనగానే, ఏదో ఒకటి చెయ్యాలన్నయ్య, ఏదో ఒకటి చేయకపోతే ఎలా కుదురుతుందని కన్నా కేశవ ఇద్దరు అంటారు. అయితే ఒక 4 బస్తాల సిమెంట్ తెచ్చి ఎక్కడైతే పెచ్చులు ఓడిపోతున్నాయో అక్కడంతా సిమెంట్ మరమ్మతులు చేయమంటావా అంటూ చెప్పేసేసరికి, ఆ సిమెంట్ మరమ్మతులు చేస్తే బాగుంటుంది, లేదంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది, వదిన ఇబ్బంది పడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకుని ఉండలేమన్నయ్య అంటూ చెప్పడంతో, సరే ఏదో ఒకటి చేద్దాంలే అని ఇద్దరు కూడా అనుకుంటారు. అనుకుని మరుసటి రోజులు
మాధవ ఓ 4 బస్తాల సిమెంట్ తీసుకుని ఇంటికి వస్తూ ఉండగా రమణయ్య చూస్తాడు. రమణయ్య చూసి, ఇదేంటి వీడు సిమెంట్ బస్తాలు ఇంటి వైపు తీసుకువెళ్తున్నాడు, కొంపదీసి మళ్ళీ ఇంట్లో ఏదైనా మరమ్మతులు చేస్తున్నాడా? ఆయన కోర్టులో ఉన్న ఈ ఇంటికి మరమ్మతులు చేయవలసిన అవసరం ఏముంది, చేయడానికి ఒప్పుకోకూడదు అంటూ ఇంకా వెంటనే ఇంటికి వెళ్ళి తాయారుకి ఆ విషయం చెప్తారు. అప్పటికే తాయారు ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉండగా అక్కడి నుంచి కాస్త గాయత్రి వీళ్ళ ఇంటికి వస్తుంది. బావా అనుకుంటూ వస్తుంది. ఏమైంది గాయత్రి అనగానే, పెళ్లి చూపులు చూపించారు బావా, ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది అనగానే, చూడు గాయత్రి, నువ్వు ధైర్యం చేయకపోతే మీ బావని పూర్తిగా మర్చిపోవడమే మంచిది. మీ బావ నీకు కావాలి, దక్కాలి అనుకుంటే ఖచ్చితంగా నువ్వు మీ బావను సొంతం చేసుకోవాలి అనుకున్న దానివైతే ఖచ్చితంగా ఏదొకటి చేయాల్సిందే, లేదంటే మాత్రం చాలా కష్టం అంటూ చెప్పేసేసరికి, సరే ఇప్పుడు ఏం చేయమంటావు, ఏం చేస్తే మా బావ నాకు దక్కుతాడు అనగానే, ధైర్యం చెయ్యి. మీ బావను నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ధైర్యం చెయ్యి. ధైర్యం చేసి మీ బావను సొంతం చేసుకో. అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు. లేదు మీ అమ్మ వాళ్ళు చూడాలి, మీ అమ్మ వాళ్ళు చెయ్యాలి అంటే మాత్రం చాలా కష్టం, అది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు అంటూ ఇంకా మహాలక్ష్మి అయితే గాయత్రికి సలహా ఇచ్చేసరికి గాయత్రి అయితే ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది. గాయత్రి ఇలా ఇంటికి రావడంతో మాధవ రోజు పని మానేసి ఇంటికి చిన్న చిన్న మరమ్మతులు ఉన్నాయని మరమ్మతులు పని చేయడం మొదలు పెడతాడు. వాష్రూమ్లో అక్కడ ఇక్కడ అన్ని చోట్ల మరమ్మతులు చేయడం స్టార్ట్ చేస్తాడు. మరమ్మతులు చేయడం స్టార్ట్ చేసేసరికి ఇంకా అవన్నీ కూడా చేస్తూ ఉండగానే ఈలోపు తాయారు రమణయ్య ఇద్దరు వస్తారు. రే, ఏం చేస్తున్నావురా, నువ్వేం చేస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? అయినా ఈ ఇల్లు కోర్టులో ఉంది, ఈ ఇంటికి ఎలాంటి చిన్న చిన్న పనులు చేయకూడదు అనగానే, ఏంట్రా మెడ తిరగనోడా, నువ్వు ఇంటికొచ్చి మాట్లాడుతున్నావా? చిన్న చిన్న పనులు చేయకూడదంటే ఇల్లు పడిపోతున్నా చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోలేం కదా, ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి. అందుకే ఏదో చిన్న చిన్నగా బాగు చేసుకుంటున్నాము. నువ్వు దీన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఏంట్రా చేసేది? వెళ్ళవే వెళ్ళు, నీ మొగుడు దుబాయ్ నుంచి వచ్చాడు కదా, నువ్వు ఇక్కడే కూర్చుంటే వాడు రెండో పెళ్ళంతో మాట్లాడుతూ ఉంటాడు, వెళ్ళి ఏదో ఒకటి చేసుకో అంటూ మాట్లాడేసరికి, సరే ఇప్పుడు ఏం చేయమంటావు, ఏం చేస్తే ఇక్కడి నుంచి వెళ్తావు అనగానే, రేంట్రా నేను ఇక్కడి నుంచి వెళ్ళను, మీరు ఈ పనులేమీ చేయడానికి వీల్లేదు అంటూ ఇంకా తాయారు మాట్లాడుతూ ఉండగా ఈలోపు మహాలక్ష్మి కాస్త వస్తుంది. మహాలక్ష్మి వచ్చి, ఏంటండి ఏదో చిన్న చిన్న పనులు మరమ్మత్తు పనులు చేస్తూ ఉంటే మీరెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటూ చెప్పేసేసరికి, చూడమ్మాయి, నువ్వు ఈ ఇంటికి నిన్న కాక మొన్నొచ్చావు, ఈ ఇంటికి మాకు గొడవలు ఉన్నాయి, ఆ గొడవలన్నీ సద్దు మనగాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఉండకూడదు అంటే వెళ్ళిపో, మేము ఇక్కడ ఏదైనా గొడవ చేసే అవకాశం ఉందనగాని, ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు చిన్న చిన్న రిపేర్లు కూడా చేసుకోకూడదా, రిపేర్లు చేసుకోకుండా ఉండొద్దని అలా ఎలా చెప్పగలుగుతున్నారు? అయినా ఆ వాష్రూము హాలు మొత్తం అంతా చెత్తగా ఉంది, మరి అది రిపేర్ చేసుకోకుండా ఎలా ఉండాలి, వీళ్ళు ఎక్కడ ఉంటారు ఇక్కడ అని చెప్పనేసరికి, అమ్మాయి ఇదంతా నీకు అనవసరం, ఈ ఇంటి గొడవల్లో నువ్వు కలక చేసుకోకుండా ఉండడమే మంచిది, అది నీకు చాలా మంచిది అంటూ చెప్పేసేసరికి, అది కాదండి అంటూ ఇంకా ఎంతో నచ్చ చెప్పాలని చూసినా కానీ అస్సలు వినిపించుకోకుండానే ఇంకా సరే అని ఇంకా అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా మహాలక్ష్మి వాళ్ళైతే అదంతా కూడా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మి పెద్ది వీళ్ళంతా కూడా రిపేర్లు చేసుకుంటూ ఉంటారు. ఇంకా నారాయణకైతే మహాలక్ష్మి అలా కలిసి ఉండడం చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ పెద్దికి కేశవకి అందరికీ కూడా మహాలక్ష్మి అలా అందరితో పాటు కలిసి ఉండడం ఈ కుటుంబం తన కుటుంబం అంటూ అనుకోవడం ఇదంతా కూడా చాలా బాగా నచ్చుతుంది. నచ్చేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక మహాలక్ష్మి చక్రి బయట పనిచేస్తూ ఉండగా కేశవ కన్నా ఇద్దరు లోపలికి వస్తారు. ఏంట్రా ఏమైనా కావాలా, ఆకలేస్తుందా అనగానే, లేదన్నయ్య అంటూ ఇంకిద్దరు కూడా మాధవని పట్టుకునేసరికి ఏమైందిరా అనగానే, వదిన ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య, వదిన ఇంట్లో ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, వదిన ఇంట్లోంచి వెళ్ళిపోతే మాకు చాలా బాధ అనిపిస్తుంది,
ఎలా ఉంటుందో నాకు తెలియదు. పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. ఏమైందిరా, ఇప్పుడు మహాలక్ష్మి ఇక్కడే ఉంది కదా అనగానే, వదిన ఎప్పుడు ఇక్కడే ఉండేటట్టు చూడన్నయ్య, వదిన అంటే అమ్మతో సమానమని అంటారు. వదిన ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. దయచేసి ఇక్కడి నుంచి వదిన వెళ్ళకుండా ఉండేటట్టు చెయ్యన్నయ్య, ప్లీజ్ అన్నయ్య అంటూ ఎంతగానో బ్రతిమాలుతూ ఉంటాడు. ఎంత బ్రతిమాలినా కానీ అది కాదు కన్నా, ఎప్పుడు మహాలక్ష్మి ఇక్కడే ఉంటుంది, నువ్వు దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు అనగానే, మా చక్రి అన్నయ్య మహాలక్ష్మి వదిన ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారన్న విషయం తెలిసింది. అందుకే వాళ్ళిద్దరూ ఎప్పటికీ విడిపోకూడదు, వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉండాలన్నయ్య, వాళ్ళిద్దరూ కలిసి ఉంటేనే నేను ఎంతో సంతోషంగా ఉంటాను అంటూ ఇద్దరూ బాధపడేసరికి చక్రి మహాలక్ష్మి బయట ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ కూడా గుమ్మం దగ్గరికి రావడంతో ఇద్దరు కూడా అలా చూస్తూ ఉంటారు. మహాలక్ష్మి ఇటు చక్రి ఇద్దరు కూడా కన్నా కేశవ ఇద్దరు మాధవను పట్టుకుని ఏడవడం. మా వదిన లేకపోతే మేము ఏమైపోవాలి, వదిన ఇంట్లో ఉందని ఎంతో సంతోషంగా ఉంది, ఇప్పుడు వదిన ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటే చాలా బాధగా ఉందన్నయ్య అంటూ ఇంకా ఎంతగానో ఈ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి మహాలక్ష్మి అయితే కన్నా అని చెప్పి అనుకుంటూ లోపలికి వస్తుంది. వదినా అని చెప్పనగానే, ఏంటి కన్నా ఎందుకు బాధపడుతున్నావు, నేనెక్కడికి వెళ్తాను, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను సరేనా, నువ్వు దేని గురించి టెన్షన్ పడకు, దేని గురించి బాధపడకు, నువ్వు దేని గురించి అయినా బాధపడితే నేను బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది, అందుకే నువ్వు బాధపడద్దు, అర్థమవుతుందా అంటూ చెప్పేసేసరికి, అది కాదు వదిన, నువ్వు మమ్మల్ని అనగానే, నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను సరేనా, నువ్వు దీని గురించి ఆలోచించకుండా ఉండడమే మంచిది, ఎక్కడికి వెళ్ళను అని చెప్తున్నాను కదా, ఎక్కడికైనా వెళ్తే అప్పుడు అందుకొని, అప్పటి వరకు నువ్వు బాధపడద్దు, మీ అన్నయ్య కేశవన్ కూడా బాధపడద్దని చెప్పు, మీ అన్నయ్య నాతో మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడతాడు కదా, అందుకే నీకు చెప్తున్నాను అనేసరికి, అది కాదు వదిన అంటూ చెప్పడంతో, చూడు కన్నా, నువ్వు ఇవేమి మనసులో పెట్టుకోకు, చక్కగా చదువుకుంటే అంతా బాగుంటుంది, నీ భవిష్యత్తు కూడా బాగుంటుంది, నువ్వు దీని గురించి ఆలోచించి ప్రతి క్షణం బాధపడుతూ ఉండడం ఇదంతా కూడా అంత మంచి విషయం కాదు, అందుకోసమనే నువ్వు దీని గురించి ఆలోచించకుండా పదే పదే దీని గురించి ఆలోచించడం మానేసి నీ చదువు మీద దృష్టి పెట్టు, అది నీకు ఎంతో మంచిది అనగానే, అది కాదు వదిన అని చెప్పనేసరికి, చూడు కన్నా, నేను వెళ్ళను అని చెప్తున్నానా, నువ్వు నన్ను అమ్మ అని అనుకుంటున్నావు కదా, మరి అమ్మ చెప్తే వినాలి కదా, నువ్వు చదువు మీద ధ్యాస పెట్టు, అలాగే మీ అన్నయ్య కూడా చేసే పని మీద ధ్యాస పెట్టమని చెప్పు, నా గురించి ఏమీ ఆలోచించిన అవసరం లేదు, నేను ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు, దాని గురించి మాత్రం ఆలోచించుకోమని చెప్పు అంటూ ఇంకా కన్నాకు కేశవకు ఇద్దరికీ ఒకేసారి చెప్తుంది. చెప్పేసరికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏంటి మహాలక్ష్మి గారు, నిజంగానే మీరు ఎక్కడికి వెళ్ళరా అని చెప్పాను కానీ, నిజంగానే ఎక్కడికి వెళ్ళను, ఎక్కడే ఉంటాను సరేనా, నేను కన్నాతో మీ ఇంట్లో వాళ్ళతో బాగా అటాచ్మెంట్ ఫీల్ అయ్యాను, నేను వాళ్ళతో చాలా సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నాను, వాళ్ళతో సంతోషంగా ఉంటేనే నాకు ఎంతో హాయి అనిపిస్తుంది, వాళ్ళు నా గురించి ఎంతగానో ఆలోచిస్తున్నారు, నేను వాళ్ళ గురించి ఆలోచించాలి కదా, వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం అంటూ చెప్పేసేసరికి, నిజంగా మహాలక్ష్మి గారు ఎంత మంచివారా, అలాంటి మహాలక్ష్మి గారిని నేను మోసం చేసి బాధ పెట్టి ఇక్కడే ఉంచుతున్నాను, కానీ నా స్వార్థం కోసమైనా సరే నా తమ్ముళ్ళు సంతోషంగా ఉండాలి అన్న ఒకే ఒక్క కారణం చేతే నేను ఇక్కడ ఉంచుతున్నాను అని చెప్పి ఇంకా అంటూ ఉంటాడు. ఇంకా అంటూ ఉండేసరికి, సర్లే ఇప్పుడు అనుకున్నా ఏం లాభపడినా ఎలాంటి ఉపయోగం లేదు, కానీ మహాలక్ష్మి గారు మాత్రం ఎప్పటికీ ఇక్కడే ఉండాలి, నా తమ్ముళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, అమ్మ లేని లోటు నా తమ్ముళ్ళకి తెలియకుండా ఉండాలి, నా తమ్ముళ్ళు నన్ను ఎంతగానో ఇష్టపడినా కానీ నేను వాళ్ళకి ఎప్పుడూ ఏమీ చేసింది లేదు, ఇలా మహాలక్ష్మిని ఇంటికి తీసుకురావడం వల్ల మహాలక్ష్మి ఎంతో సంతోషపడింది, అలాగే వీళ్ళు కూడా సంతోషపడుతున్నారు, మహాలక్ష్మి ఎప్పటికీ ఇంటి నుంచి దూరం కాకూడదు, ఎప్పుడూ ఇదే ఇంట్లో ఉండాలి, అలా మహాలక్ష్మి ఉండాలి అంటే నేను ఏం చేయాలి,
ముందు మహాలక్ష్మి గారి మనసులో నేను ఉన్నాను అన్న విషయం తెలుసుకోవాలి. మహాలక్ష్మి గారు నన్ను ఇష్టపడాలి. అప్పుడే నేను మహాలక్ష్మి గారితో సంతోషంగా ఉంటాను. లేదంటే ఎప్పటికీ మహాలక్ష్మి గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని నాకు చెప్పడం, ఆవిడ్ని బ్రతిమాలుకోవడం ఇదే పనిగా మొదలవుతుంది. అదే మా ఇద్దరి పెళ్లి బంధాన్ని ఆవిడ పెళ్లి బంధంగా అనుకుని ఆ బంధానికి ఒక విలువనిచ్చిందే అనుకో, నేను తన భర్తని అన్న ఆలోచన తనకు వస్తుంది కాబట్టి తను ఎక్కడికి వెళ్ళదు అన్న ఉద్దేశంతో చక్రి అయితే మహాలక్ష్మిని ఇక్కడే ఉంచాలని అనుకుంటాడు. మాధవ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంట్రా చక్రి ఏం ఆలోచిస్తున్నావు అనగానే ఏమీ లేదు అంటూ చెప్పేసరికి నేను కదన్ని ఆలోచించేది, నువ్వు ఆలోచిస్తున్నావు. ఇందాకటి నుంచి కూడా మహాలక్ష్మి గురించి ఏదో ఆలోచిస్తున్నావు అనగానే నేనెప్పుడూ ఏమీ ఆలోచించనురా. నేను కేవలం ఆలోచించగలిగేది ఒక్కటే. అది ఏంటంటే అది నీకు ఎప్పటికీ అర్థం కాదు. ప్రతి క్షణం మహాలక్ష్మి ఇక్కడ ఉండాలనే నేను కోరుకుంటానన్నయ్య. మా ఇద్దరికి మధ్య బంధం ఏర్పడింది. ఆ భగవంతుడే మా ఇద్దరిని కలిపాడని. ఇప్పటికీ మహాలక్ష్మి గారు నా నుంచి దూరం అవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినా ఏ ప్రయత్నంలోనూ మహాలక్ష్మి గారు గెలవకుండా నేనే గెలిచాను. మహాలక్ష్మి గారు నా నుంచి విడిపోయే ప్రయత్నం ఎప్పటికీ జరగదు అంటూ ఎంతో సంతోషంగా అక్కడి నుంచి చక్రి వెళ్ళిపోతాడు. వీడి ఆనందం ఏంటో, వీడికి తగ్గట్టుగానే మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అని సిద్ధపడ్డ మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్లకుండా నీ దగ్గరకు వచ్చి ఎలా మాట్లాడడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా అనుకుంటూ మాధవ్ అయితే ఉంటాడు. ఇంకా మాధవ్ అలా ఉండేసరికి మాధవ్ దగ్గరికి నారాయణ వస్తాడు. ఎరా పెద్దోడా, ఆ మహాలక్ష్మి ఇంటి కోడల పిల్ల వెళ్ళిపోతుందంట. వీడికి ఏం రోగం వచ్చిందిరా? ఆ పిల్లకు విడాకులు ఇవ్వడానికి ఏం దమ్మొచ్చిందని అనుకోవాలి. అసలు ఆ మహాలక్ష్మి లాంటి అమ్మాయి భార్యగా దొరకడమే అదృష్టం. మరి అంతలా దొరికిన అమ్మాయిని ఎందుకు దూరం చేసుకోవాలి? దూరం చేసుకుని మహాలక్ష్మిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అంటూ మాట్లాడేసరికి అది కాదు నాన్న, వాడేదో సరదాగా అనగానే విడాకుల విషయంలో మాత్రం ఎప్పుడూ కూడా సరదాలు చెయ్యొద్దు. సరదాలు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ చెప్పడంతో అయితే మహాలక్ష్మి ఇక్కడే ఉంటుందంటావా అన్నయ్య అనగాని నీ నమ్మకం గెలుస్తుంది అని నువ్వే కదరా అంటున్నావు. ఖచ్చితంగా మహాలక్ష్మి ఇక్కడే ఉంటుంది. నువ్వు మహాలక్ష్మి గురించి ఆలోచించొద్దు. బహుశా తను ఏం ఆలోచిస్తుందో, దేని గురించి ఆలోచిస్తుందో మనకు తెలియదు కాబట్టి మనం కామ్గా ఉంటూ మహాలక్ష్మికి నచ్చినట్టుగా పనులు చేస్తూ మహాలక్ష్మి మీద కొంచెం ప్రేమను చూపిద్దాం. అప్పుడు మహాలక్ష్మికి ఎంతో సంతోషం కలుగుతుంది అని మాధవ ఇటు చక్రి ఇద్దరు కూడా అనుకుని మహాలక్ష్మి రూమ్లో కొన్ని పుస్తకాలు, కొన్ని డిజైన్లు అన్నీ కూడా చేయిస్తాడు. ఎందుకంటే తాపి మేస్త్రి కాబట్టి డిజైన్లు వేసే వాళ్ళు ఉంటే తెలుసన్నా అని చెప్పి అతను వస్తాడు. వచ్చి ఏమేం డిజైన్లు కావాలి అనగానే అవి ఇవి అని చెప్పనేసరికి ఆ డిజైన్లన్నీ వేస్తాడు. ఎంత అయింది అనగానే డబ్బేమీ వద్దన్నా, నీ మంచితనమే మాకు ముఖ్యం. అంతకు మించి మాకేం కావాలి చెప్పు. నువ్వు మంచితనంగా ఉంటేనే అందరూ చూడాలని అనుకుంటారు అంటూ చెప్పేసరికి సర్లేవే నోరు ముయ్యి అంటూ ఇంకా ఫోన్ పెట్టేస్తారు. మాట్లాడడం నోరు ముయ్యరా అని చెప్పి మాట్లాడడం మానేస్తారు. ఇంకా మహాలక్ష్మి అయితే ఇంకా అదే ఆలోచనతో సర్టిఫికెట్లు తెచ్చుకోవాలి, గొప్ప స్థాయికి వెళ్ళాలి, నేనంటూ ప్రూవ్ చేసుకోవాలి. ఈలోపు సంవత్సరం ఎలాగా గడిచిపోతుంది కాబట్టి ఏ గొడవ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి మహాలక్ష్మి కాస్త తన మనసులో ఆకాశపు మేడలు కట్టేస్తూ ఉండేసరికి మహాలక్ష్మి ఇంకా ఇక్కడే ఉండిపోవడానికి నిర్ణయం తీసుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మహాలక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటే వీళ్ళంతా కలిసి మహాలక్ష్మిని ఎలా ఆపాలనుకుంటున్నారు? శాశ్వతంగా మహాలక్ష్మి చక్రి భార్యగానే ఉండిపోతుందా? మరి చక్రిగా భార్యగా ఉండలేని పక్షంలో మహాలక్ష్మి వెళ్ళిపోతే చక్రి పరిస్థితి ఏంటి? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.